ఇంకోటి కస్టడీలో జరగబోయేటటువంటి కథ ఏందట అంటే, ఇప్పుడు బాధితురాల దగ్గర కొన్ని చాటింగ్స్ ఉన్నాయి, బాధితురాల దగ్గర కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయట, వీడియోలు ఉన్నాయట, బాధితురాల దగ్గర ఆధారాలు ఉన్నాయి. బాధితురాలను ఇప్పుడు ఈ నిందితుడు ఇద్దరు కలిసి దిగినటువంటి ఫోటోలు వీడియోలు నార్మల్గా ఉన్నాయట. అయితే మరి సేమ్ ఫొటోస్ భగీరథ్ ఫోన్లో కూడా ఉందా? భగీరథ్ నిజంగానే ఆ అమ్మాయితో అట్లా చాట్ చేసిన, మిస్బిహేవ్ చేసిందా? భగీరథ్ చాలాసార్లు అమ్మాయికి ప్లీజ్ ఏం చేసుకోకు, ప్లీజ్ నీకు దండం పెడతా, ప్లీజ్ 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 అని చెప్పి ఇట్లా మెసేజ్ పెట్టాడు. అమ్మాయి దగ్గర మొత్తం స్క్రీన్ షాట్స్ ఉన్నాయట. నేను ఏదో తెలియక చేసిన, తప్పు చేసిన, ప్లీజ్ నన్ను క్షమించు అని చెప్పి భగీరథ్ ఆ అమ్మాయికి ఈ విధంగా మెసేజ్లు కూడా చేసినట్టే. ఆ అమ్మాయి మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయి. కాబట్టి భగీరథ్ అట్లా మెసేజ్లు పెట్టిందా లేదా అనేటటువంటి అంశం పైన కూడా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో, అమ్మాయి ఫోన్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఉన్నాయో, ఆ ఎవిడెన్స్ని పోలీసులు భగీరథ్ ముందు పెట్టి, నువ్వు అమ్మాయికి ఇట్లా చాటింగ్ చేసినావా లేదా, నువ్వు అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టినావా లేదా, అమ్మాయికి ప్లీజ్ దండం పెడితే కాలు మొక్తాను నువ్వు చెప్పినావా లేదా, ఆ అమ్మాయి ప్లీజ్ ఏం చేసుకోకని చెప్పి నువ్వు బతలాయినావా లేదా, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు భగీరథ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ నన్ను భయపెడుతుంది, నాకు భయమేస్తుంది అంకుల్, మీరు చెప్పండి, మేడ్కి చెప్పండి, మేడ్ అంటే పని మనిషికి చెప్పండి అంకుల్, ఒకసారి అసలు ఏం చేస్తుందో ఒకసారి అడగండి అంకుల్. ఏదో గొర్రెల పెంట్ ఉంటుంది కదా, మనం నార్మల్గా గొర్రెల పెంట్ తాగినా కూడా చచ్చిపోతారు అంటాం కదా, తిక్కుంటుంది గొర్రెల పెంట్ పట్టుకుంది అంకుల్, లేకపోతే ఏదో పాయిజన్ అంటుంది అంకుల్, టాబ్లెట్లు అంటుంది అంకుల్ అని చెప్పి ఇట్లా రకరకాలుగా భగీరథ్ వాళ్ళ నాన్నకు మెసేజ్ పెట్టడం, ఆ బాధితురాలు వాళ్ళ తల్లికి మెసేజ్ పెట్టడం, అవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయట, చాలా ఫోటోలు ఉన్నాయి, కొన్ని ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏదో తప్పైంది అంకుల్, సారీ అంకుల్, ఇంకోసారి రిపీట్ కాదు అంకుల్, నాకు తెలిసి తెలియక జరిగిందని చెప్పి రకరకాల ఎవిడెన్స్ బాధితురాల కుటుంబం దగ్గర ఉందనేది కొంత వినబడుతున్న చర్చ. అవన్నీ కూడా భగీరథ్ ముందు పెట్టి పోలీసులు భగీరథ్ను ఎంక్వైరీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు, విచారణ చేస్తారు ఖచ్చితంగా. ఈ విచారణలో అన్ని అంశాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళేమో భగీరథ్ని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెట్టారు, కానీ పోలీసులు ఇప్పటిదాకా కస్టడీకి కోరలేదు, కస్టడీకి తీసుకోలేదు. మరి పోలీసులు కస్టడీకి ఎందుకు తీసుకోలేదని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చెప్పారు. పోలీసులు ఎప్పుడో కస్టడీ పిటిషన్ వేసారు, మాకు కస్టడీ కావాలి భగీరథ్ అని చెప్పి ఎప్పుడో మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పుడు కోర్టు స్పందించినారు. కోర్టు మొత్తానికి అనుమతి ఇచ్చిరు. బండి సాయి భరత్ని పోలీసులు విచారణ చేయాలని చెప్పి విచారణకు అనుమతి ఇచ్చారు కోర్టు. న్యాయస్థానం మొత్తానికి మేడ్చల్ మల్కాజ్గిరి న్యాయస్థానం ఓకే చెప్పిన తర్వాత ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి బండి సాయి భరత్ని ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంది చెప్పనా, బండి సాయి భగీరథ్ వాళ్ళ ఇంటికి బాధితురాల కుటుంబం పోతే బండి సాయి భగీరథ్ వాళ్ళ తండ్రి బాధితురాల కుటుంబాన్ని బెదిరించిండని భయపెట్టిండని చెప్పి కొంత వినబడిన చర్చ. ఈ అంశం పైన కూడా పోలీసులు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తారనేది వినబడుతున్న అంశం. నిజంగానే మీ తండ్రి బాధితురాల కుటుంబాన్ని బెదిరించిండా, భయపెట్టిండా, నిజంగానే బాధితురాల కుటుంబం మీ ఇంటికి వచ్చిర్రా, మీరు ఏం మాట్లాడిరా, రోజు ఎవరు తీసుకొచ్చిర్రు, సంగప్పకు మీకు సంబంధం ఏంది, సంగప్ప మీతో ఎప్పుడైనా మాట్లాడిరా, సంగప్ప ఇష్యూలో ఉన్నాడా, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో సంగప్ప ఎన్నిసార్లు మాట్లాడిండు, ఇవన్నీ అంశాలపైన పోలీసులు ఖచ్చితంగా అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు.